నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీ సంధించిన 4 అస్త్రాలు ఏంటి? అవి సక్సెస్ అయ్యాయా, ఫెయిల్యూర్ అయ్యాయా అంటారా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రధానంగా ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో 4 అస్త్రాలను సంధించడం జరిగింది. మొదటిగా లాయర్ అడ్వకేట్ రజనీ గారు, రెండో అస్త్రము దాసరి రాము గారు, మూడో అస్త్రము అంబటి రాంబాబు గారు, 4వ అస్త్రం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. మరి మొదటగా మీరేమన్నారంటే 4 అస్త్రాలు సంధించారు, అవి ఫెయిల్ అయ్యాయా, సక్సెస్ అయ్యాయని చెప్పేసి అని అడగడం జరిగింది. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంధించినటువంటి అస్త్రాలలో ఈ 4 అస్త్రాలలో కంప్లీట్గా 4 ఫెయిల్యూర్ అయ్యాయి. అవి ప్రజలు నమ్మట్లేదు వీళ్ళ మాటలని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఏ ప్రాతిపదికన చెప్తున్నారనేది కూడా మీరు అడగచ్చు. మరి ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ అడ్వకేట్ రజనీ గారు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా పొగిడేశారు. ఏ మీడియాలో చూసినా పవన్ కళ్యాణ్ గారు అది, పవన్ కళ్యాణ్ గారు ఇది అని చెప్పేసి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, నన్ను విపరీతంగా పొగిడిన వాళ్ళే నన్ను మళ్ళా తిడతారు, నాకు చూపించద్దని అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే స్టెబిలిటీ లేకోకుండా, పదవి లేకోకుండా ఇవ్వకపోతే కనీసం 20 నెలలు ఆగలేకపోయింది లాయర్ రజనీ గారు, అడ్వకేట్ రజనీ గారు. మరి ఈమె యొక్క స్టెబిలిటీ ఏంటనేది ఏ పార్టీలో అయినా కూడా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళినా అయినా సరే అక్కడ పదవి రాకపోయినా సరే ఆమె వ్యక్తిగత కారణాల రీత్యానో, ఫైనాన్షియల్ కారణాల రీత్యానో, ఇంకో రీత్యానో వెళ్ళిండొచ్చు, ఆమె యొక్క వ్యక్తిగత అభిప్రాయం, నేను కాదను. అయితే అక్కడ కూడా స్టెబిలిటీగా ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో లాయర్ రజనీ గారి యొక్క క్రెడిబిలిటీ అనేది పోయింది అనేది ప్రజలు నమ్ముతున్నారు. రెండో పాయింట్, దాసరి రాము గారు. ఈయన కాపు ఉద్యమాలలో పాల్గొన్నారని, లేకపోతే కాపు ఉద్యమ నాయకుడని, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడని, ఎన్నో ఉద్యమాల్లో పోరాటాలు చేశాడని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా కొన్ని వీడియోల్లో చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించేటువంటి నాయకుడైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. దాసరి రాము గారండి ఈ విధంగా అన్నారండి, అంబటి రాంబాబు గారు ఈ విధంగా అన్నారండి, కాపు కులంలో మనకు చెడ్డ పేరు వస్తూ ఉందండి, కాపులను పట్టించుకోలేదని చెప్పేసి అలా అంటారంటే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా స్పందించడం జరిగింది. అంటే మీరిద్దరూ తప్ప ఎవరు అనుకోవట్లేదు మన కమ్యూనిటీని చెడ్డ కమ్యూనిటీ అని చెప్పేసి కూడా ఆయన స్పందించడం జరిగింది. నేను పార్టీ పెట్టిండేది నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం. సో నేను ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా నన్ను చిత్రీకరించవద్దని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా దాసరి రాము గారికి చెప్పడం జరిగింది. సో దాసరి రాము గారు గతంలో వంగవీటి రంగా గారి హత్య గురించి కూడా మాట్లాడుతూ, గతంలో కడప జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల చేతిలోనే బలైపోయారు. మామూలుగా కృష్ణా జిల్లా, విజయవాడ, గుంటూరు అంటే ఈ ప్రాంతాలలో హత్యలు గావింపబడితే కత్తులు, గొడ్డళ్ళు, ఈ బరిసెలతో మాత్రమే ఉపయోగిస్తారు. మరి వంగవీటి రంగా గారి హత్యలో బాంబులు ఉపయోగించడం జరిగింది. బాంబులు ఎక్కడ దొరుకుతాయి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అనేది గతంలోని ఇదే దాసరి రాము గారు చాలా వచ్చినటువంటి వీడియోలో కూడా నేను కూడా చూశాను. మరి ఇప్పుడు ఏమంటున్నారు, కాపు కులం అంతా మోసపోయింది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని, కాపు కులం అంతా అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉండడం, స్పందించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. సో దాసరి రాము గారి యొక్క క్రెడిబిలిటీ కూడా, అంటే ఆయన యొక్క ఎజెండా ఏంటి అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలుస్తున్నాయి. సో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి వైపు, ఎవరైతే టీడీపీ వైపు వెళ్ళారు కాపు సామాజిక వర్గం, వాళ్ళందరినీ చీల్చేది డెఫినెట్గా బెనిఫిట్ ఎవరికండి? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్. సో ఆ ఎజెండాగా పెట్టుకొని ఈ అస్త్రాన్ని సంధించింది వైసీపీ అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో ఇది కూడా కంప్లీట్గా ఫెయిల్యూర్ నిన్నటి పీకే గారి ప్రెస్ మీట్తో. సో ఇకపోతే అంబటి రాంబాబు గారు కూడా ఈ మధ్య కాలంలో ఆయనకి కాపు టైగర్ అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది. సో గతంలో 2014లోని జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది, 2019లోని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలక్షన్లకు రావడం జరిగింది. మరి ఈ 2 ఎలక్షన్లలో దాదాపు 10 సంవత్సరాల పాటు, 1 డెకేడ్ పాటు ఎక్కడా కూడా అంబటి రాంబాబు గారికి కాపు టైగర్ అనే బిరుదు ఎందుకు ఇవ్వలేదు? సో ఇక్కడ క్లియర్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, సో కాపు టైగర్ అనేటువంటి బిరుదు ఇచ్చి కాపుల్లో ఒక వర్గాన్ని చీల్చి, సో ఇతన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా, అంటే వంగవీటి రంగా గారి ప్లేస్లో అన్నంత విధంగా ఈయనను ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కాపుల్లో ఈయనను ముందరకు పెట్టడం జరిగింది. సో అది కూడా వర్కౌట్ కాలేదు. ఇకపోతే మరి అంబటి రాంబాబు గారి కుమార్తెల ఇష్యూలను తీసుకొని రావడం జరిగింది, ఆయన హడావిడి చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏ ప్రెస్ మీట్ జరిగినా ఆయన మీడియా ముందుకు వచ్చి స్పందించడం జరిగింది. సో ఏది ప్రజలు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. సో ఈ అస్త్రం కూడా ఫెయిల్యూర్ అయింది. ఇకపోతే 4వ అస్త్రం, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా సరే ఈ కాపు సామాజికం సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడిస్తున్నా,
వారిని ఫైనాన్షియల్ కారణాల రీత్యానో మరి ఏది ఇచ్చో వారిని లొంగ తీసుకొని ఒకవేళ ప్రయోగించినా సరే జనాలు బిలీవ్ చేయట్లేదనే అభిప్రాయం హైకమాండ్కి వెళ్ళింది. హైకమాండ్ నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అధిష్టానానికి చేరింది. సో ఇప్పుడు ఏం చేయాలి? 2 రాష్ట్రాలలో సుపరిచితుడు, న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టు, ఆయన వీడియో చేస్తే ఇంటలెక్చువల్స్ సైతం చూసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, అన్ని పార్టీల అభిమానులు ఆయనకు ఉన్నారు కాబట్టి, ఆయన వీడియోలు చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అటువంటి వ్యక్తిని ఎంచుకోవాలి. సో మనం గతంలోనే కూడా చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది. నాగేశ్వర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ సంధించినటువంటి ఒక అస్త్రాల్లో ఒక అస్త్రం అని చెప్పేసి కూడా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఏ ప్రాతిపదికనంటే ఆయన చేసినటువంటి ఛానల్లో లాస్ట్ 100 వీడియోల్లో 52 వీడియోలు తెలుగుదేశం పార్టీ సిబిఎన్ గారి మీద ఉన్నాయి. సో ఈ అస్త్రము పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టట్లేదండి, ఈ అస్త్రము టీడీపీ మీద ప్రయోగించారు. సో 38 వీడియోలు ఇరాన్ యుద్ధం మీద చేయడం జరిగింది, 3 వీడియోలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడం జరిగింది, 7 వీడియోలు తెలంగాణ మీద చేయడం జరిగింది. కానీ నేను చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నేను తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టు, నేను ఏమైనా సరే మాట్లాడతా, ఆంధ్ర మీదైనా మాట్లాడతా, బాబు గారి మీదైనా మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారి మీదైనా మాట్లాడతా, ఎవరి మీదైనా మాట్లాడతా. నా మీద ఎవరైనా మాట్లాడితే, నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే నేను తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ వాదము, నాకు మాత్రమే స్వేచ్ఛ ఉంటుంది, ఎవరినైనా క్రిటిసైజింగ్ లైసెన్స్ నాకు మాత్రమే ఉంది అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తారు. గత కొంతకాలం నుంచి ఆయన ఎపిసోడ్ చూసినాం. తింగరి పని చేసిండేది ఆయనే, సారీ చెప్పిండేది ఆయనే, ముగిసిన అధ్యాయం అనేది ఆయనే. సో ఈరోజు ప్రాంతీయవాదానికి ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మారిపోయినటువంటి సంగతి మనం అందరం చూసాం. సో ఇప్పుడు నాగేశ్వర్ గారు కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పేటీఎం అని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు, అతను అమ్ముడుపోయినటువంటి వ్యక్తి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఎనీహౌ నాగేశ్వర్ గారి యొక్క మాటలకు కూడా క్రెడిబిలిటీ పోయింది అనేది ఇక్కడ మనం చెప్పవచ్చు. సో పైన చెప్పినటువంటి 4 అస్త్రాలు అడ్వకేట్ రజనీ గారైనా, మరి దాసరి రాము గారైనా, అంబటి రాంబాబు గారైనా, చివరగా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారైనా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయా సామాజిక వర్గాలపైన ఆయా పార్టీలపైన గురిపెట్టినటువంటి అస్త్రాలు ఇవన్నీ రివర్స్ అయిపోయాయి, ఫెయిల్యూర్ అయిపోయాయని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.